బల్లాలదేవ రానా సినీ కెరియర్లో బాహుబలి ఎంత కీలకమైందో అలానే రానా నటించిన లీడర్, నేనే రాజు నేనే మంత్రికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ రెండు సినిమాలు రాజకీయ నేపథ్యం ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి అవటం కోసం చేసే ప్రయత్నాలు, పన్నాగాలు, కొన్ని సన్నివేశాలు నిజంగా జరిగుంటాయా అనిపించేలా ఉన్న ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు ఎన్నో వచ్చాయి. అందులో ముఖ్యమంత్రి పాత్ర వేసిన నటులు చాలా తక్కువ. అలా వేసిన వాళ్లలో రానా దగ్గుబాటి ఒకరు. అతను చేసిన రెండు సినిమాలు లీడర్, నేనే రాజు నేనే మంత్రిలో రానా ముఖ్యమంత్రి పాత్రలో కనబడతారు. ఈ రెండు సినిమాల కథలు రాజకీయ నేపథ్యంలో తీసి అందులో ఒకటి అవినీతి, డబ్బును బయటకు తీయడానికి, ఒకటి ఓటు విలువ చాటి చెప్పే సినిమా ఇంకోటి. ఇలా ఈ రెండు ఆలోచింపచేసేవిగా తీశారు. మొదటిది శేఖర్ కమ్ల దర్శకుడైతే రెండో సినిమాకి తేజ దర్శకుడు. ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి. రానాని నటుడిగా తీర్చిదిద్దాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు రానా దగ్గుబాటి మొదటి సినిమా లీడర్. దీనికి దర్శకుడు శేఖర్ కమ్ల. ఈ సినిమా కథ రాజకీయ నేపథ్యంతో వచ్చిన సినిమా. ముఖ్యమంత్రి హత్యకు గురైతే అతని కుమారుడైన అర్జున్ ప్రసాద్ ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ముఖ్యమంత్రి అన్న కుమారుడు కూడా ముఖ్యమంత్రి పదవి ఆశిస్తూ అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందులో సోదరుడు వరుసైన ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ని చంపే ప్రయత్నం కూడా చేస్తాడు. నిజాయితీతో పరిపాలన సాగించాలనుకున్న అర్జున్ ప్రసాద్కి అతని పార్టీ ఎమ్మెల్యేల నుండే సరైన సహకారం లభించకపోతే అతను ప్రతిపక్ష నాయకుడి కుమార్తెను ప్రేమించినట్టు నటిస్తాడు. కొంతమంది ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొంటాడు. 1,00,000 కోట్ల నల్లధనాన్ని బయటకు తీసుకురావటం కోసం అర్జున్ ప్రసాద్ ప్రయత్నం చేస్తాడు. అయితే అతనికి చివరికి మద్దతు లభించదు. రాజీనామా చేస్తాడు. ఎన్నికలు వస్తాయి. అప్పుడు ప్రజలను చైతన్యపరచడానికి రాజకీయవేత్తగా కాక లీడర్గా తయారవుతాడు. ఇది మంచి సినిమా అని అప్పట్లో విశ్లేషకులు భావించారు. రానా చాలా బాగా చేశాడని కూడా ప్రశంసించారు. ఇక రానా, టాలెంటెడ్ డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన మరో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక చిన్న ఊర్లో వడ్డీ వ్యాపారం చేసుకునే జోగేంద్ర గర్భవతిగా ఉన్న తన భార్యని గర్భస్రావం చేశాడని సర్పంచ్ పై కోపంతో అతనిపై పోటీకి నిలబడి గెలుస్తాడు. తన భార్యని ఏదో అన్నాడని ఎమ్మెల్యేని చంపి ఎమ్మెల్యే అవుతాడు. తర్వాత మంత్రి అవుతాడు. ఇక అప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటాడు. ఇలా అతని కోరిక బలంగా ఉండటంతో అసలు ఎక్కడ మొదలుపెట్టాడో అతని భార్యపై ఉన్న ప్రేమ, ఊరు అన్నీ మర్చిపోతాడు. ముఖ్యమంత్రి అవటం కోసం ఏమేమి అక్రమాలు చేయాలో అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ ఈలోగా భార్య మరణం అతనిలో మార్పు తీసుకువస్తుంది. ప్రజల నాయకుడిగా గెలవాలి అనుకుంటాడు. ఎన్నికల్లో తను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు. అలాగే అతని ప్రతినిధులను కూడా నిలబెట్టి గెలిపించుకుంటాడు. ముఖ్యమంత్రి అయ్యే తరుణంలో తను నిలబెట్టిన కొంతమంది ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకుని ప్రతిపక్ష నాయకుడితో ప్రభుత్వాన్ని నెలకొల్పే విధంగా అడుగులు వేస్తారు. అది విన్న జోగేంద్ర ఆ అవినీతి నాయకులను చంపి జైలుకు వెళతాడు. ఉరిశిక్ష వేస్తారు. కానీ ప్రజలు ఉద్యమం చేసి న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడంతో ఉరిశిక్ష ఆపేసి ఒక కమిటీని వేస్తుంది. అప్పుడు జోగేంద్ర ఓటు హక్కు అనేది ఎవరికి పడితే వాళ్ళకి వేసేది కాదని, డబ్బులు తీసుకుని వేసేది కూడా కాదని, సమాజంలో ప్రతి మనిషి ఓటు వేయడం నైతిక బాధ్యత అని చెప్పి తనకి తనే ఊరేసుకొని చనిపోతాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. దర్శకుడు తేజకి రానా దగ్గుబాటి నటనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.